ప్రభునందు ప్రియులారా, చేరి వచ్చిన సహోదరులకు సహోదరులకు యేసు క్రీస్తు నామమున వందనములు. స్థానిక సంఘములో మరి ఒకసారి వాక్య పరిచర్య చేయడానికి ప్రభువు నాకు ఇచ్చిన అవకాశమును బట్టి ప్రభువును స్తుతిస్తూ, అలాగే ఉదయకాలము వాక్య పరిచర్య చేయుటకు కర్నూలు నుండి బేత్లెహేము క్రిస్టియన్ అసెంబ్లీ పెద్దలు వారు నన్ను పంపినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ఉదయకాలము స్థానిక సంఘము నన్ను ప్రేమించి చేర్చుకొని వాక్య పరిచర్య చేయుటకు అవకాశం ఇచ్చిన బాధ్యత కలిగిన పెద్దలకు, తోటి దైవ సేవకునికి, స్థానిక సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని గ్రంథములో నుండి మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధనలో పరమగీతము మొదటి అధ్యాయము మొదటి వచనము 4వ వచనము నేను చదువుతాను. మొదటి 2 వచనాలు, తదుపరి 4వ వచనము. సొలొమోను రచించిన పరమగీతము. నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. 4వ వచనము. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను. నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించెదము. ద్రాక్షారసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. పంచలింగాలలో మీరు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న బేతేలు అసెంబ్లీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. సంఘాన్ని ప్రేమించి నేటి వరకు కాపాడి భద్రపరిచి సంఘములోను సంఘము ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్యను బట్టి స్తోత్రములు. సంఘము యొక్క సరిహద్దులు విశాలపరచండి. సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబమును, ప్రతి వ్యక్తిని మీలో స్థిరపరచండి. ఉదయకాలము మీ గ్రంథములో నుండి మీ మాటలు చదువుకొని ఉండగా మాతో మీరు మాట్లాడమని, మమ్మను దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నిలువబడిన వాడు నిష్ప్రయోజకుడు, బలహీనుడు, కనికరించమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ ఉదయకాలము మనము పరమగీతము మొదటి అధ్యాయము
మొదటి 2 వచనాలు, తదుపరి 4వ వచనము మనం చదువుకున్నాము. మొదటి వచనములో సొలొమోను రచించిన పరమగీతము. దావీదు కుమారుడైన సొలొమోను బాలుడుగా ఉన్న దినముల నుండి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునికి లోబడిన వాడు, తన తండ్రి అయిన దావీదు యొక్క అడుగు జాడలలో నడిచినవాడు. సొలొమోను బాలుడుగా ఉన్నప్పుడే సొలొమోను రాజుగా నియమించబడిన. బాలుడుగా ఉన్న సొలొమోను రాజుగా నియమించబడిన సొలొమోను గిబియోను అనే ఒక ముఖ్యమైన ఉన్నతమైన స్థలమునకు వెళ్ళి 1000 దహన బలులు అర్పించిన వాడు. ఈ సొలొమోను 1000 దహన బలులు అర్పించిన తరువాత అక్కడే ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? దేవా, ఈ జనము మీద నీవు నన్ను రాజుగా నియమించి ఉన్నావు. నీ దాసుడు నా తండ్రియునైన దావీదు యొక్క సింహాసనం మీద నీవు నన్ను కూర్చుండబెట్టి ఉన్నావు. అయితే ఈ విశాలమైన దేశములో ఈ విశాలమైన జనమునకు న్యాయమును జరిగించుటకు నాకున్న బుద్ధి చాలదు. అందుకే నాకు వివేకము గల హృదయము దయచేయమని సొలొమోను దేవునికి ప్రార్థన చేసినవాడు. వాస్తవానికి ఒక వ్యక్తి రాజుగా నియమించబడిన తరువాత అతని యొక్క మనసులో మొట్టమొదటి ఆలోచన ఏమిటి? ఒకటి, శత్రువుల ప్రాణము తీసుకోవాలి. రెండవది, నేను సమకూర్చుకోవాలి, నేను సంపాదించుకోవాలి, నేను ఐశ్వర్యవంతుని కావాలి అనేది బలమైన కోరిక. కానీ సొలొమోను నాకు వివేకము గల హృదయము నాకు దయచేయమని సొలొమోను ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారముగా ఉన్నది. కొన్నిసార్లు మనం ప్రార్థనలు చేస్తున్నప్పుడు మన ప్రార్థనలో ఒక క్రమము ఉండదు. మన ప్రార్థనలో అది దేవునికి ఇష్టమైనదా అని కూడా మనం ఆలోచన చెయ్యము. యాకోబు పత్రిక 4:3 అంటాడు, మీరు అడుగుచున్నారు దేని కొరకు? దురుద్దేశముతో మీ భోగేచ్ఛను నెరవేర్చుకున్నటకై మీరు అడుగుతున్నారు, కానీ మీకేమీ దొరుకుట లేదు. మన ప్రార్థన దేవుని దృష్టికి యోగ్యముగా ఉండాలి. మన ప్రార్థన దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి.
మన ప్రార్థన మీద దేవుని యొక్క ముద్ర పడే విధముగా ఉండాలి. ఉన్నటువంటి ప్రార్థన సొలొమోను ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. నా కుమారుడా, నీకు వివేకము గల హృదయము నేను దయచేస్తాను. మాత్రమే కాకుండా నీకు ఐశ్వర్యం ఇస్తాను, నీకు ఘనతను కూడా ఇస్తాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. దేవుని యొక్క స్టేట్మెంట్ ఎంత బలమైనది! ఈ సొలొమోనుకు దేవుడు జ్ఞానమునిచ్చాడు. రాజులు మొదటి గ్రంథానికి రండి. రాజులు మొదటి గ్రంథము రాజులు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనములో దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సఖ్యము గాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. గమనించండి, దేవుడు సొలొమోనుకు జ్ఞానమునిచ్చాడు, బుద్ధిని ఇచ్చాడు, వర్ణింప సఖ్యము గాని వివేచన గల మనస్సును దేవుడు దయచేసెను. మాత్రమే కాకుండా ఐగుప్తీయుల జ్ఞానము కంటే, తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే సొలొమోను యొక్క జ్ఞానము అధికముగా ఉన్నది. ఐగుప్తీయులు వారు చాలా జ్ఞానము కలిగిన వారు. తూర్పు దేశస్థులు వారు చాలా జ్ఞానము కలిగిన వారు. కానీ ఐగుప్తీయుల జ్ఞానము కంటే, తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే సొలొమోను యొక్క జ్ఞానము అధికమై ఉండెను. కారణం, సొలొమోనులో తగ్గింపు ఉన్నది, సొలొమోనులో భయభక్తులు ఉన్నవి. సొలొమోను దేవుని ప్రేమించుచున్నాడు, సొలొమోను దేవునికి భయపడుచున్నాడు, సొలొమోను దేవుని యొక్క మార్గములో నడుచున్నాడు. అందుకే సొలొమోను 3000 సామెతలు చెప్పి ఉన్నాడు, 1005 కీర్తనలు రచించాడు. మెట్టుకు సొలొమోను మహాజ్ఞాని అని పిలువబడుతున్నాడు. సొలొమోను మహాజ్ఞాని. అయితే సొలొమోను కంటే అతి శ్రేష్ఠుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు జ్ఞానములో సంపన్నుడు కదా. కొలస్సీ పత్రిక 2:3లో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తమునై ఉన్నవి. ఆయనే మనకు జ్ఞానమునై ఉన్నాడు. ఆ జ్ఞానము శ్రేష్టమైనది, ఆ జ్ఞానము విలువైనది, ఆ జ్ఞానము బలమైనది, ఆ జ్ఞానము పరలోక సంబంధమైనది. ఆయనే మనకు జ్ఞానమై ఉన్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం ఆఖరి వచనములో 17వ వచనం అనుకుంటా, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, సమాధానకరమైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది.
ఎక్కడి నుండి వచ్చు జ్ఞానము? పై నుండి వచ్చు జ్ఞానము. ఆ జ్ఞానమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పై నుండి భూలోకానికి వచ్చిన వాడు, పరలోకము నుండి భూలోకానికి పంపబడినవాడు, దేవుని యొద్ద నుండి మానవుడుగా లోకములోనికి పంపబడినవాడు. ఆయన పవిత్రమైన వాడు, ఆయన సమాధానమునకు కర్తగా ఉన్నాడు, ఆయన మంచి ఫలములతో నిండుకొనినవాడు, ఆయన వేషధారణ లేనివాడు, ఆయన పక్షపాతము లేనివాడు, ఆయన సులభముగా లోబడుచున్నవాడు. ఆ ప్రభు యొక్క జ్ఞానము ఎంత గొప్పది! ఆ జ్ఞానంలో నుండి సొలొమోనుకు జ్ఞానమును ఇచ్చాడు. అయితే ప్రియులారా, ఒక మాట చూడండి. ఆ కీర్తనల గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 97వ వచనం చూడండి. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగచేయుచున్నవి. 98వ వచనములో నా శత్రువులను మించిన జ్ఞానము. 99వ వచనములో బోధకులందరికంటే విశేషమైన జ్ఞానము. 100వ వచనములో వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానము. ఈ 3 తరగతులు లోకములో, సమాజములో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నవి. ఏ తరగతులు? శత్రువుల యొక్క జ్ఞానము, రెండవది బోధకుల యొక్క జ్ఞానము, మూడవది వృద్ధుల యొక్క జ్ఞానము. కానీ ప్రియులారా, దేవుని వాక్యమును క్రమముగా చదువుతున్నప్పుడు, దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యమును పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు మనకు శత్రువులను మించిన జ్ఞానమునిచ్చువాడు. బోధకుల కంటే మించిన జ్ఞానము ఇచ్చువాడు, వృద్ధుల కంటే మించిన జ్ఞానము ఇచ్చువాడు. చాలాసార్లు వాక్యము యొద్దకు రాలేకపోతున్నాం. దేవుని గ్రంథమును ఆదివారం మాత్రమే తెరిచే విశ్వాసులు ఉన్నారు. ఆదివారం మాత్రమే చదివే విశ్వాసులు ఉన్నారు. మిగతా దినాలలో క్రమముగా చదివే విశ్వాసులు కూడా ఉన్నారు. కానీ దేవుని వాక్యము యొద్దకు దినదినము మనము చేరి రావాలి. చాలామందికి వాక్యములో ఉన్న మాధుర్యం అర్థం కావడం లేదు. వాక్యములో ఉన్న మాధుర్యము అర్థము కావడం లేదు. వాక్యము యొద్దకు వచ్చి ప్రార్థనాపూర్వకముగా దేవుని వాక్యమును చదువుతున్నప్పుడు ఆ వాక్యమును మనము విడిచిపెట్టలేము. ఎందుకంటే చదువుతున్న కొలది ముందు ఏమి జరగబోతుంది, ఎవరు కలుస్తారు, ఏమి జరగబోతుంది, చాలా ట్విస్టులు మనకు కనబడతాయి. వాక్యము యొద్దకు రాక, వాక్యమును చదవక, వాక్యమును ధ్యానించక నామకార్థ క్రైస్తవుల వలె మిగిలిపోతున్నాము. కాబట్టి ఏ బోధ పడితే ఆ బోధ కొట్టుకొని
పోతున్నాను. జాగ్రత్తగా మనం ఉండాలి. అయితే దేవుని గ్రంథములో క్రొత్త నిబంధనలో 3 ప్రాముఖ్యమైన విషయాలు చూద్దాం. మత్తయి సువార్తకు రండి, 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 6వ వచనములో, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఒకటి దేవాలయము. 41వ వచనం చూడండి. 41వ వచనం ఆఖరి వరుసలో లేక 40వ వచనంలో, యోనా 3 రాత్రింబగలు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భములో వండును. 42వ వచనము ఆఖరి వరుసలో, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఎవరు గొప్పవాడు అంటే యూదులు అంటున్నారు, దేవాలయమే మాకు గొప్పది. యూదులు ఒక సందర్భములో దేవుని మందిరమును వ్యాపార కుటీలుగా మార్చిన ఆ సందర్భములో యేసు క్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని లేపుదును అన్నాడు. ఈ దేవాలయమును మీరు పడగొట్టండి, 3 దినములలో దానిని లేపుదును అన్నాడా, కట్టుదును అన్నాడా? యోహాను సువార్త 2వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనములో, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. వాస్తవానికి పడగొట్టితే ఏం చేస్తారు? దేవాలయమును పడగొట్టితే తిరిగి ఏం చేయాలా? కట్టాలి. కానీ ఈ దేవాలయమును పడగొట్టుడి, నేను దానిని 3 దినములలో లేపుదును అన్నాడు. అంటే అక్కడ శిష్యులు మృతులలో నుండి లేచిన తరువాత ఆయనను గూర్చి ఈ మాట వారు జ్ఞాపకం చేసుకున్నారు. యూదులకు అది అర్థం కాలేదు. వాస్తవానికి యేసు ప్రభు తన శరీరమనే దేవాలయమును గూర్చి ఆ మాట చెప్పాడు. యూదులు 46 సంవత్సరాలు ఈ దేవాలయము కట్టబడి ఉండగా ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదును అంటున్నావు. అవును, ఆయన శరీరమే దేవాలయము కదా. అమర్చబడిన శరీరము, ఆకారముగా లోకములోనికి పంపబడిన శరీరము, దేవుడే మానవుడుగా లోకమునకు వచ్చెను. ఆకారమందు మనుషుడుగా కనబడి మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. యేసు క్రీస్తు ప్రభు మన పాపముల కొరకై కలువరి సిలువలో బలి ఆయను. ఎందుకు? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ప్రకారం క్రీస్తు మిమ్మును ప్రేమించి తనకు పరిమళ వాసనగా ఉండుట కొరకై తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను.
గుడ్ ఫ్రైడే రోజు మనం ఎక్కువగా ఏమి ధ్యానం చేస్తాం? సిలువ శ్రమలు. కానీ 2026 సంవత్సరాల క్రితమే యేసు క్రీస్తు ప్రభు సర్వలోక మానవాళి పాప పరిహారము కొరకై ఆ కలువరి సిలువలో దహన బలిగా అర్పించబడిన ప్రభు. ఆయన శరీరము దున్నబడెను, ఆయన శరీరము గాయపరచబడెను, ఆయన శరీరము మెత్తన చేయబడెను. దున్నువారికి తన వీపును అప్పగించాడు, దాటువారికి తన వీపును దారునిగా చేశాడు. ఆ ప్రభువే తన శరీరమును దేవాలయమును గూర్చి ఆయన జ్ఞాపకం చేశాడు. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. రెండవది, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఉన్నాడు, అనగా ఆ చేప కడుపులో ఉన్నాడు. అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉన్నాడు. యేసు క్రీస్తు యొక్క బలి, యేసు క్రీస్తు యొక్క మరణము, యేసు క్రీస్తు యొక్క సమాధి, యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము ఎంత ఘనమైనది, ఎంత శ్రేష్టమైనది. ఆయన మృతులలో నుండి లేపబడి ఉన్నవాడు. సమాధులలో వెతుకుతున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. లేతునని తా చెప్పినట్లు, లేతునని తా చెప్పినట్లు, లేఖనములలో పలికినట్లు లేచినాడురా, సమాధి గెలిచినాడురా, లేచినాడురా, సమాధి గెలిచినాడురా. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పునరుత్థానము ఎంత ఘనమైనది, ఎంత శ్రేష్టమైనది. మూడవదిగా సొలొమోను జ్ఞానవంతుడు. సొలొమోను యొక్క జ్ఞానమును వినుటకు భూమి అంతముల నుండి వచ్చున్నారు. కానీ సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవాలయము కంటే గొప్పవాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యోనా కంటే గొప్పవాడు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు సొలొమోను కంటే గొప్పవాడు. మనం ఆరాధించే ప్రభు ఎంత ఘనమైన వాడు. ఈ సొలొమోను ఆ 3 గ్రంథాలు రాశాడు కదా. ఒకటి సొలొమోను, రెండవది ప్రసంగి, మూడవది పరమగీతము. ఆ సామెతల గ్రంథానికి రండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము. మొదటి అధ్యాయము 4వ వచనము. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. సొలొమోను 3000 సామెతలు చెప్పి ఉన్నాడు. సామెతల గ్రంథమును మనము చక్కగా చదివితే జ్ఞానమును గూర్చి, బుద్ధిని గూర్చి, తెలివిని గూర్చి, వివేకమును గూర్చి, లోకములో ఏ విధముగా ప్రవర్తించాలి, ఎవరితో ఎలాగ ఉండాలి,
ఒక కుటుంబము లోకములో ఏ విధముగా జీవించాలి, వీటన్నిటికీ సామెతల గ్రంథము మనకు చక్కని అవగాహన ఇచ్చే గ్రంథము. జ్ఞానము లేని వారికి బుద్ధిని కలిగించే గ్రంథము సామెతల గ్రంథము. యవనులకు తెలివిని వివేచనను పుట్టించే గ్రంథమే సామెతల గ్రంథము. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. యవనస్తులు ముఖ్యముగా దేవుని వాక్యము యొద్దకు మాటి మాటికి రావాలి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? నీ వాక్యమును బట్టి, నీ వాక్యమును జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు వాక్యము యొద్దకు రాలేకపోతున్నందుకు యవనస్తులు లోకములో పడిపోతున్నారు. వారి మంచి భవిష్యత్తు లోకము ద్వారా పాడైపోతుంది. కాబట్టి సామెతల గ్రంథము జ్ఞాన వివేకములు పుట్టించే గ్రంథము. ప్రసంగి గ్రంథంలోకి రండి. ఆ ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము. నేను 12:10 కంతా ముగిస్తాను. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనములో, సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలనన్నిటినీ నేను చూచితిని, అవన్నీ వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. సొలొమోను తన అనుభవములో సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నిటినీ చాలా చక్కగా చూచాడు. చూచినవాడు గ్రహించాడు. గ్రహించినవాడు తన అనుభవములో ఎరిగినవాడు. ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడు? సూర్యుని క్రింద జరుగుతున్న క్రియలన్నిటి నేను కన్నులారా చూచితిని, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగా ఉన్నవి. తన జీవితంలో అన్నిటినీ చూచినవాడు. ప్రసంగి గ్రంథం అంతా చదివితే మనకు ఎక్కువగా వ్యర్థము వ్యర్థము వ్యర్థము. అయితే ఆఖరి అధ్యాయానికి రండి. 12వ అధ్యాయము 13వ వచనములో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇది, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టలను అనుసరించి నడుచుండవలను మానవ కోటికి ఇదియే విధి. మానవుడు గ్రహించవలసినది, మానవుడు అనుసరించవలసినది, మానవుని యొక్క బాధ్యత ఏమిటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యపు వెలుగులో జీవిస్తున్నప్పుడు అటువంటి వ్యక్తి దేవునికి దగ్గరవుతాడు, ఒక ఆత్మీయుడిగా సిద్ధపరచబడతాడు. ఆ వ్యక్తి లోకమును చూచినప్పుడు ఏమని స్టేట్మెంట్ ఇస్తాడు? లోకములో ఉన్నదంతా వ్యర్థమే. వాస్తవానికి లోకములో ఉన్నదంతా కూడా అది తండ్రి వలన పుట్టినవి కావు. లోకములో ఏముంది? శరీరాశ, నేత్రాశ,
జీవపు డంబము. అవి తండ్రి వలన పుట్టినవి కావు. లోకమును దాని ఆశయు గతించిపోవును. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. సామెతల గ్రంథము జ్ఞానమును గూర్చి తెలుపుతున్నది. ప్రసంగి గ్రంథము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుడి అని నేర్పుతున్నది. పరమగీతము పరలోక సంబంధమైన ప్రభువును ప్రేమించుడి. ఒక భక్తుడు ఈ 3 గ్రంథాలను ప్రత్యక్షపు గుడారములోని ఆ 3 భాగాలకు పోల్చాడు. అవి నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఏమిటి అంటే, ప్రత్యక్షపు గుడారములో మనకు 3 భాగాలు. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధమైన స్థలము. ఆవరణములో 2 వస్తువులు ఉంటాయి. ప్రత్యక్షపు గుడారములోనికి ఆ లోపలికి వెళ్ళగానే మనకు మొట్టమొదట కనబడేదే బలిపీఠము. ఆ బలిపీఠం ప్రక్కన గంగాళం ఉంటుంది. ఈ బలిపీఠం మీద దహన బలులు అర్పించాలి అంటే ఆ గంగాళము దగ్గర చేతులు కాళ్ళు కడుక్కొని బలిపీఠం యొద్దకు రావాలి. బలిపీఠము మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు గుర్తుగా ఉన్నది. అదే సమయంలో ఒక పాపి తన జీవితంలో రక్షణకు గుర్తుగా ఉన్నది. ఏది? బలిపీఠం. రెండవది గంగాళము. గంగాళము పరిశుద్ధతకు లేక నీటి బాప్తిస్మమునకు గుర్తు. మొట్టమొదటిగా పునాది రక్షణ, రెండవదిగా నీటి బాప్తిస్మము. ఇక రెండవ భాగం ఏమిటి? పరిశుద్ధమైన స్థలము. ఆ స్థలములో 3 వస్తువులు ఉంటాయి. ఏమిటి? దీపవృక్షము, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల. ఇవి ఎక్కడ ఉంటాయి? పరిశుద్ధమైన స్థలములో ఉంటాయి. సువార్తను నమ్మి రక్షించబడిన వాడు రెండవ స్టెప్ ఏమిటి? బాప్తిస్మము పొందాలి. బాప్తిసం పొందినవాడు ఈ లోపల పరిశుద్ధ స్థలంలో 3 వస్తువులు ఉన్నవి. ఏమిటి? దీపవృక్షము, ధూపవేదిక, సన్నిధి రొట్టెల బల్ల. ఈ పరిశుద్ధ స్థలములో ఉన్న ఈ 3 వస్తువుల అనుభవానికి రావాలి. దీపవృక్షము నిత్యము వెలుగుతూ ఉండాలి. సాక్ష్యమును కాపాడుకోవాలి. అక్కడే సన్నిధి రొట్టెల బల్ల ఉన్నది. ఆ సన్నిధి రొట్టెల బల్ల ఆరాధన, భోజనము. అక్కడే ఆయన శరీరము, ఆయన రక్తమునకు సూచనగా ఆ భోజనం మనకు కనబడుతుంది. అక్కడ ఏముంది? ధూపవేదిక అనగా ప్రార్థన సహవాసము. సాక్ష్యమును కాపాడుకోవాలి, ఆరాధన చేయాలి, ప్రార్థన సహవాసములో ఉండాలి. మూడవది అతి పరిశుద్ధమైన స్థలము. అతి పరిశుద్ధమైన స్థలములో ఏముంటుంది చెప్పండి? పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధమైన స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. కానీ అతి పరిశుద్ధమైన స్థలములో ముఖ్యముగా మందసము ఉంటుంది. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్ర ఉన్నది. చిగురించిన అహరోను కర్ర ఉన్నది. నిబంధన పలకలు ఉన్నవి. ఎక్కడ? ఆ మందసములో. ఆ మందసం మీద కరుణాపీఠం ఉన్నది. ఆ కరుణాపీఠం మీద ఇటువైపు ఒక కెరూబు, ఇటువైపు ఒక కెరూబు. ఎక్కడ ఇది? అతి పరిశుద్ధమైన స్థలములు. దేవునికి దగ్గరవుతున్న కొలది ఒక విశ్వాస జీవితములో, ఒక ఆత్మీయుని జీవితములో
దైవ భయము అనేది క్రమముగా పెరుగుతుంది. కాబట్టి సొలొమోను యొక్క జీవితంలో ఎంత ప్రాముఖ్యమైన వాడు, మన ప్రభు అంతకంటే శ్రేష్టమైన వాడు. కాబట్టి అట్టి ప్రభువును పోలి జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుడు ఈ తలంపులు దీవించునుగాక.